దీన మనస్కులకి తన మార్గాలు బయలుపరుస్తాడట, తన మార్గాలు నేర్పుతాడట. 25వ కీర్తన 9వ వచనం చదువు. బైబిల్ ఉంటే దేవుని మార్గాలు అందరికీ దొరకవు. దీన మనసు గల వారికి ఆయనే నేర్పుతాడంట. చదువు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. గలవారిని దేవుడే నడిపిస్తాడట, తన మార్గములను దీనులకు నేర్పుతాడట. మిడిమేల పోళ్ళకి కాదు. ఇందాక మీరు ఒప్పుకున్నారుగా నాలో ఉంది నడమంత్రం అని. ఎంతమంది ఒప్పుకున్నారు? ఈ నడమంత్రం ఉన్నోళ్ళందరికీ ఆయన మార్గాలు దొరకవు. ఆయన మార్గాలు కావాలంటే, ఆయన మార్గాల్లో నువ్వు నడవాలంటే అవి నీకు ఆయన నేర్పాలంటే. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపట్టాలా, దీన్ని సాధన చేయాలా. అహంకారాన్ని విసర్జించాలి, దాన్ని ఎదిరించాలి. అది నీలో ఉందని గుర్తించాలి. అది నీలో నుంచి పెళ్ళుబుగుతున్నప్పుడు దాన్ని విరగొట్టమని దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా, నా దగ్గర అహంకారం ఉందయ్యా, గర్వం ఉందయ్యా, స్వాతిశయం ఉందయ్యా, దాన్ని విరిచేయి. ఎందుకంటే నువ్వే చెప్పావు, దీనులకు నా మార్గాలు నేర్పుతానని. నేను నీ మార్గాలు నేర్చుకుంటా యేసయ్యా. ఎంత ఇష్టమో దీన మనసు అంటే. స్తోత్రం. 2 లాభం. నంబర్ 1 కృప. నంబర్ 2 దేవుని మార్గాలు నేర్పుతాడు. నంబర్ 3 దీన మనస్సు గలవాడే సేవకుడైనా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాడు, కట్టగలుగుతాడు. సేవకుడైతే పరలోక రాజ్యమును కట్టగలుగుతాడు, విశ్వాస అయితే పరలోక రాజ్యం పొందగలుగుతాడు. దీనులకే ఇవ్వగలిగింది ఆ కృప. ఇది ఎక్కడ రాసుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యంలోకి చేరేవాడైనా, పరలోక రాజ్యాన్ని కట్టాలన్నా ఏం కావాలి? దీన మనస్సే కావాలి, విరిగి నలిగిన మనస్సే కావాలి. కొంతమంది సేవకులు సంఘాలు కట్టాలని చాలా తపన పడతారు, కానీ దీన మనసును సాధన చేయరు. అందుకే వారి వల్ల కాదు. కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు రాజ్యంలోకి చేరాలనుకుంటారు, కానీ దీన మనసు కలిగి తమ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందరు. బాప్తీసం పొందేవాడు ఎవరు? దీనుడు. అయ్యా, నన్ను నేను రక్షించుకోలేనయ్యా, యేసయ్యా నేను నీ రెక్కల నీడకు వస్తున్నాను, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నా పాపాలన్నీ కడుగయ్యా, నువ్వు రక్షించకపోతే నాకు దిక్కు లేదయ్యా అన్న దీనులకే రక్షణ. వాళ్లే చేరతారు పరలోక రాజ్యం. ఒక్కొక్కడు అంటుంటాడు రోడ్డు మీద నిల్చొని, రారాదు నువ్వు కూడా చర్చి కంటే. చర్చియా? అదంతా పాపం చేసే వాళ్ళకిలే, నాకు కాదు. మీలాంటి పాపులు పోతారు, నేను బాగులేపో అంటాడు. అంటే వాడి ఫీలింగ్ ఏంది? వాడు పాపి కాదని పుణ్యాత్ముడు అన్నమాట. ఎవరోడు? చూడు వాడి గర్వం చూడు. ఇప్పుడు రక్షణ ఎవరికి దక్కుతుంది? అయ్యా నేను పాపినయ్యా ప్రభువా అనుకొని వచ్చినోడికి, ఆ దీనుడికి దక్కుతుంది. నేనంత పాపినేం కాదులే, నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదులే అన్నోడికల్లా రేపు పెళ్ళయిద్ది ఒక్కొక్కడికి. రేపు మోగిద్ది బ్యాండ్ మేళం. దేవునికి స్తోత్రం. ఒరే రారా మంచోడు, అదారా పరిశుద్ధుడు, అదా నీ బతుకు చెబుతాదా అంటాడు రేపు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నేను అంత మంచోడిని, నేను ఎంత మంచోడిని, నేను అంతమందికి దానం చేశాను, ఎంతమందికి ధర్మం చేశానని ఇవన్నీ ఎగస్టాలు చెప్పొద్దు. నోరు మూసుకొని నేను దీనుడిని ప్రభువా అని సాష్టాంగపడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అను బయటికి తీసుకొస్తాడు. స్తోత్రం. తన నీతి క్రియలను గూర్చి అతిశయపడే ఒక విశ్వాసికి ఒక దర్శనం వచ్చిందంట. ఈ విశ్వాసి ఫీలింగ్ ఏందో తెలుసా? ఆడు చేసే మంచి పనులన్నీ తెగమెచ్చుకుంటుంటాడు. నేను ఎంత మంచోడిని, నేను అంత మంచోడిని, నేను ఎంతమందికి చేశాను, అంతమందికి చేశాను, తెగమెచ్చుకుంటుంటాడు. వాని నీతి క్రియల మీద వాడికి బాగా కాన్ఫిడెన్స్. ఓ రోజు నిద్రపోతున్నాడు, దర్శనం వచ్చింది. చెప్పమంటారా, ప్రార్థన చేయమంటారా? 8th బాగా ఇంట్రెస్ట్గా వింటారు. దర్శనం వచ్చింది.
ఆ దర్శనంలో పరలోకపు ద్వారం కనపడుతుంది, పరలోకపు ద్వారం. ఆ ద్వారం ముందు ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. ఆయన ముందు ఒక పుస్తకం తెరిచింది, ఆయన చేతిలో ఒక కలం ఉంది. కొంతమంది వెళ్తున్నారు అందులోకి. మనోడు వంతు వచ్చింది, మనోడు కూడా పోవాలి లోపలికి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు దూత. నా నీతి క్రియలు అన్నాడు వీడు సహోదరుడు. నా నీతి క్రియలు అన్నాడు. సరే చెప్పు, 100 మార్కులు రావాలి. నువ్వేమేమి మంచి పనులు చేసావో, ఏమేమి నీతి క్రియలు చేసావో, నీ మంచి కార్యాలన్నీ చెప్పు, నేను మార్కులు వేస్తూ ఉంటా. 100 పూర్తయితే నీకు ఆ ద్వారం తెరుచుకుంటుంది. 100 పూర్తయితే ద్వారం తెరుచుకుంటుంది, లేదా తెరుచుకోదు అన్నాడు. వీడి ఫీలింగ్ ఎందుకో, బోల్డ్ అని చేశాక మంచి పనులని, నేను అనాథలకు సాయం చేశాను అన్నాడు. ఎన్నిసార్లు చేసి ఉంటావు? దాదాపు చాలాసార్లు చేశాను. సుమారు ఎన్నిసార్లు చేశా? 5 అన్నాడు. 5 మార్కులు. నేను బీదలకి చేయి చాపి సహాయం చేశాను. సహాయాలు 5. 10. నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను. కుటుంబాన్ని చూసుకుంటే మార్కులు ఎందుకు వేయాలి? నువ్వు అన్న కుటుంబం, నీ కట్టుకున్న కుటుంబం కాబట్టి నువ్వు చూడాలి. ఎవడు చూస్తాడు మరి? దానికి మార్కులు ఏం లేవు. అదేంటి, ఫ్యామిలీని చూసుకున్నాగా, నీ ఫ్యామిలీని చూసుకున్నావా, నీ పిల్లల్ని, నీ భార్యని, కుటుంబాన్ని, దానికే మార్కులు ఉండవా? ఏం ఉండవు. క్రమం తప్పకుండా చర్చికి పోయేవాడిని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక 5. 15. కొంతమందికి అప్పుడప్పుడు బట్టలు ఇచ్చా వస్త్రహీనులకి. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు? ఎన్నిసార్లు అంటే పండగలకి పబ్బాలకి ఇచ్చాను, బాగానే ఇచ్చా, ఎక్కువసార్లే ఇచ్చా. సరే పో, వాటికి కూడా ఒక 3 వేస్తున్నావు పో అన్నాడు. 18. వామ్ము 100 ఎప్పుడు కావాలా? గుర్తు చేసుకో. ఇంకేమైనా ఉంటే, కొంతమంది చదువుకుంటానంటే డబ్బు సాయం చేశా. చదువుకునే వాళ్ళు హెల్ప్ చేసావా? ఎంతమందికి చేసి ఉంటావు? ఎంతమంది కంటే ఎక్కువ చేయలేదులే, కొంతమందికి చేశాను. సరేలే, లైఫ్లు, జీవితాలు ఇచ్చావు, రైట్. దానికి 5 వేస్తున్నా పో. 18, 5, 23. ఇక ఎన్ని ఆలోచించినా ఏం రావట్లా. మరి ఒకసారి బస్ స్టాండింగ్ దగ్గర ఒక ఆయనకి పర్సు పోతే డబ్బులు ఇచ్చా. అట్ట ఎంతమందికి ఇచ్చావు? అట్ట కనీసం 4-5 కన్నా ఇచ్చి ఉంటాను. అవునా? సరే, 2 మార్కులు వేస్తాను. ఏందండి మరి దారుణంగా వేస్తాను ఏందండి మార్కులు? ఇట్టయితే ఆ తలుపు ఎప్పుడు తెరుచుకోవాలి? నేను ఎప్పుడు లోపల పోవాలి? మరి నువ్వు చేసిన దాన్ని వెయిట్ని బట్టి ఇక్కడ ఉంటుంది మార్కు. చెప్పు, 20 ఎన్ని వచ్చినాయి? మొత్తం 25 వచ్చినాయి. అమ్మో, ఇంక 75 రావాలిగా. చేసినేను అయిపోయినాయిగా. అయ్యా, ఇవన్నీ కాదు కానీ నీకు దండం పెడతా. ఇప్పుడు గుర్తొచ్చింది మా శాలెమ్మన్న చెప్పిన మాట. ఆయనకి తన దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇవన్నీ ఎన్ని చెప్పినా మన నీతి క్రియలన్నీ అక్కడ మురికి గుడ్డలు. కృపా కృపా అనే మాట గుర్తొచ్చింది. అయ్యా, నా నీతి క్రియలు ఇవన్నీ కాదు, వాటిని బట్టి నేనేదో అనుకున్నాను కానీ అవన్నీ కాదు, కానీ యేసయ్య కృపయే నాకు దిక్కయ్యా అన్నాడు. నా నీతి క్రియలతో నేను ఆయన ముందు ఫిట్ అవ్వాలంటే కాదు, అన్ఫిట్ అవుతాను. ఇక నాకు ఏదన్నా నేను పరలోకం చేరాలంటే ఆయన కృపేనయ్యా, ఆయన రక్తమే అన్నాడు. ఈ మాట ఇతనితో అంటున్నాడు. దూతతో దన్మని డోర్ ఓపెన్ అయిపోయింది. హళ్ళుని తెరుచుకుంది తలుపు. యేసయ్య కృపే, నాదేమీ లేదని ఎప్పుడైతే దీన మనసు కలిగి అన్నాడో అప్పుడు ద్వారం ఓపెన్ అయిపోయింది, ఇక రమ్మని. అప్పుడు దూత అన్నాడు, దేబ్రే ముఖం వేసుకొని సుత్తి అంతా చెబుతున్నావు, ఇవన్నీ చలామణి అవుతాయి అనుకుంటున్నావా? ఇవన్నీ ఈ మొక్క ముందు చెప్పాలా? నీ అహంకారం, నేను అంత మంచోడిని ఇంత మంచోడిని, నీ మంచి పనులన్నీ మురికి గొడ్డలు ఈ జల్ల వేడ.
వస్తే గీస్తే వాటికి కొంచెం బహుమానాలు వస్తాయి కానీ నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆయన కృప కావాలరా పిచ్చోడపో అన్నాడు. ఏం కావాలి? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నాకు చాలును నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. మనం నేను అంత మంచోడిని ఇంత మంచోడని నెచ్చులు పడ్డా అంత బుసే. ఆయన కృప తప్పితే మనకి దిక్కు లేదురా అబ్బాయి అని అర్థమైపోయి వాళ్ళు పాటలు పాడుకున్నారు పెద్దోళ్ళు. స్తోత్రం. ఏదో అంత నీరసం అయిపోయారు? అయిపోయింది, ఆడ కూటం అయిపోయింది. సంతోషించండి. అమ్మయ్య ఇంటికి పోతాం, యేసయ్య స్తోత్రం. ఇంటికి పోతాం, చికెన్ తింటాం. పొద్దుననంగా వండుకొని వచ్చాను ప్రభా స్తోత్రం నాయన. కృప దొరుకుతుంది దీన మనస్సుకి. రెండోది ఏం దొరుకుతుంది? ఇది ఉంది నా మైండ్లో. రెండోది ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం దొరుకుతుందండి. దేనికి? దీన మనసుకి. ఇంకా తన మార్గాలు నేర్పుతాడు. మొట్టమొదటిది దీన మనసు గలవారు కృప పొందుతారు. రెండవది దేవుని మార్గాలు నేర్పించబడతారు. మూడవది పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. స్తోత్రం. అంతేకాదు దీన మనసు గలవారు సాత్వికం గలవారికంట భూమిని ఇస్తాడంట, స్వతంత్రింపజేస్తాడంట. సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నాడు. భూమిని కూడా ఇస్తాడంట, భూలోకంలో వ్యక్తుల్ని ఇస్తాడంట దీన మనసు గల సాత్వికులకి. స్తోత్రం. నాలుగోది. ఐదోది చెప్పేదా? ఫైనల్. అసలు దీన మనసు గల వాళ్ళ దగ్గర ఆయనే ఉంటాడంట. అయిపోయింది. ఇంకేం కావాలి చెప్పు? ఆయన ఉంటానన్నాడు. ఇంకా ఆయన ఉంటే ఇంకా కావాల్సిందే ఉందండి. దీన మనసు కలిగిన వాళ్ళ దగ్గర ఎంత అవసరమో చూడు దీన మనసు. మరి ఇప్పుడు మనం మిడివేళం ఊరేగొచ్చా? ఏందమ్మ చెప్పరు? నడమంత్రం ఊరేగొచ్చా అనొచ్చా? అహంకారంగా పెడతరంగా ఊరేగొచ్చా? ఎంత దీన మనసును అలవాటు చేసుకుంటావో అంతగా ఇప్పుడు చెప్పినవన్నీ పొందుకుంటావు. నాకు యేసయ్య చెప్పాడు, స్టార్టింగ్లో చెప్పాడు, రేయ్ ఎవరు నిన్నన్నా నువ్వు రెచ్చిపోవకు, దీన మనసు కలిగి తగ్గించుకో, నేను చూసుకుంటా మిగిలింది అన్నాడు. అందుకే అన్ని చంపుతుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం స్పందించు, దిగిరా, నువ్వు నవ్వుతా దిగిరా అన్నాడు. నువ్వు సైలెంట్గా నవ్వుతా దిగిరా అన్నాడు. నేను చూసుకుంటాను దిగిరా. వాళ్ళందరి ముందు ఆ తలనెత్తి చూపించాడు. వినటానికే ఇష్టం, మాట్లాడడానికి ఇష్టం ఉండదు. ఇప్పటికి కూడా ఏందో ఏమో మరి. మీరు అటు చూడవాకండి, నీకా టెన్షన్ అనవాకండి. ఏం చెప్పేది? ఒరే నువ్వు లక్షల మందిలో నిలబడి మాట్లాడుతున్నావు, నువ్వు టెన్షన్ అంటున్నావు అని అనవాకండి. అమ్మమ్మలో పెద్దమ్మలో నిజంగా లోపల టెన్షనే ఉంటుంది. ఏంది దేవుడి పని? మామూలు విషయమా? బలిపీఠం ఎక్కాలంటే టెన్షన్ కాదు. ఏం అర్హత ఉంది మనకి? కృప కాదు, ఆయన కృప, ఆయన దయ. వినటానికి ఇష్టపడతా ఇప్పుడు కూడా. చెప్పాలంటే బాధ, వినటం అంటే బాగా ఇష్టం. ఈయన మనస్సు కలిగి మనం ఉంటే అన్ని పనులు ఆయన చూసుకుంటాడండి. మనం ఎంత దీనులమే తగ్గించుకుంటామో అంత నచ్చుతాం ఆయనకి, నచ్చుతాం. మనం దీనత్వం చూపే కొద్దీ ఆయనకి కోపం వస్తుంటుంది. రావాల్సిందే ఆయనకి, మనకు కాదు.
మనం దీనత్వంతో తగ్గించుకునే కొద్దీ ఆయనకి కోపం రేగిద్ది. అప్పుడు ఆయన పంతం పడతాడు. ఆయన పంతం పట్టాడంటే ఇంకా మన రొట్టె విరిగి అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా చెప్పాలంటే దీనుల దగ్గర ఉండటానికి ఇష్టపడతాడు. ఇంకా ఏం కావాలండి? ఆయనే మన దగ్గర ఉంటానంటే ఇన్ని సౌకర్యాలు ఉన్న ఆ దీన మనసు యేసయ్యలో ఉందట. మనం యేసును నేర్చుకోవాలి అన్నాను కదా. ఆ యేసులో మొట్టమొదటి ఒక్కటి చెప్పి, ఆ దీన మనస్సు. తండ్రి యేసయ్య దగ్గరే ఉన్నాడు. నేనును నా తండ్రియు వేరుగా లేము, నేను నా తండ్రి కలిసే ఉన్నాము అన్నాడు. మరి యేసయ్య దీన మనస్కుడు, యేసయ్య దగ్గర తండ్రి ఉన్నాడు. మనం కూడా దీన మనసును సాధన చేస్తే దేవుడు ఎక్కడో కాదు, మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. మనం దీన మనసు గలవారమై ఏ ఇంట అడుగు పెడితే ఆ ఇంట దేవుని సన్నిధి వచ్చిద్దే. మనం దీన మనస్సు గలవారమై ఏ వ్యక్తిని మనం స్పర్శిస్తామో ఆ వ్యక్తిని దేవుడు తాకుతాడు. ఎంత ఇంపార్టెంట్ అది దీన మనసు. సాధన చేయాలో వద్దా? చెప్పా నా ధర్మంగా, నీ ఇష్టం. నేను కూడా అదే పోరాడుతున్నా, ఇప్పటికి కూడా సాధన చేస్తున్నా. అహంకారంగా గైగైలాడటం నాకు ఇష్టం ఉండదు. నీకే స్తోత్రం ప్రభా, దీన మనసు కలిగి తగ్గించుకోవటమే నాకు ఇష్టం. చాలా ఉన్నాయి అనుభవాలు, దీన మనసుతో సాధించిన విజయాలు మస్తున్నాయి. మందిరంలో ప్రార్థన చేసుకొని అడ్డం పడ్డా ఓ చోట. వచ్చి లేపి, ఇది పండుకునే స్థలం కాదు, లేచి నీ ఇంటికి పోయి పండుకొని లేపి పంపించారు. ఆ మందిరం కొంచెం పెద్దగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రార్థనకు అనువుగా ఉంటుందని ప్రార్థన చేసుకొని ఏదన్నా దేవుడు చూపిస్తాడేమని పక్కన పండుకున్నా. ఒకవేళ అక్కడ పండుకోకూడదంటే, బాబు నువ్వు ఇక్కడ లేచి పక్కకి వెళ్ళి అక్కడ పండుకున్నానా, ఇది ప్రజలు ప్రార్థించుకునే స్థలం అంటే బాగుండేది, లేచి నువ్వు వెళ్ళు ఇంటికాడ పండుకోపో. బాధ వేసింది. అది తప్పే ఉండొచ్చు నేను చేసింది, చర్చిలో పండుకోవటం. అక్కడ పండుకోకూడదేమో, కొంచెం పక్కకి వెళ్ళి పండుకోరా బాబు అంటే బాగుంటుంది. లే 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 లేచి వెళ్ళు అన్నారు. ఒక విశ్వాసమే. ఏడుపు వచ్చింది. స్తోత్రం ఏమంటాం? ఏమల్లా, ఇద్దరు కలిసి లేపో అన్నారు. నీకే స్తోత్రం ఆయన అని లేచిల్లే. కొంచెం దూరం వెళ్ళినాక దేవుడు మాట్లాడుతున్నాడు, బాధపడవాకు, అంతకంటే రెట్టింపు 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 విశాలంగా ఉన్న మందిర ప్రాంగణం నీకు ఇస్తాను. దానికంటే అనేక రెట్లు పెద్దదైన దాన్ని నేను నీకు ఇస్తా. అందులో నీ చేత పరిచయం చేపిస్తా. మొహమా నువ్వు ఏడు రాడు, ఎంత ఏడుస్తావు, నీకు చేస్తానా పని, భవిష్యత్తులో చేస్తానా అన్న. ఎకరాలకు సరిపోయిన ప్రాంగణాన్ని ఇచ్చాడు. ఎకరాలు ఎంత? ఇది చిన్నదా? ఎకరాలకు ఉంది. ఇప్పుడు ఏ మూల కూర్చుంటే ఏమంటారు ఇక? కాకపోతే ఇప్పుడు ఇందులో నన్ను ఉన్నట్లా, అది వచ్చిన గొడవ. ఏ జామును వచ్చినా ఉంటున్నారు, కనీసం 100 మంది తక్కువ ఉంటలా. ఏ జామునన్నా చూడు 100 మంది తక్కువ ఉంటలా. కనిపిస్తే కాల్చివేత. అటుకుండా వచ్చాడంటే ఇటు పక్క నుంచి వస్తూ ఉన్నారు ఇక అంతున, వచ్చాడంట అని ఇక అటు నుంచి అటే పారిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చివరికి ఎప్పుడు వస్తున్నాను తెలుసా? అందరూ నిద్రపోయి మధ్యరాత్రి 2 లేచి వస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇంకప్పుడు ఎవరు మెలుగు తెచ్చుకోవాలన్నా ఉండదు ఓపిక. 2 శుభ్రం నిద్రపోతారు. ఆ జామును వచ్చి తిరిగి వెళ్తా. ఏం చేయమంట మరి? కనిపిస్తే కాల్చివేతే. ఎప్పుడన్నా గొడవ లేనప్పుడు 144 సెక్షన్, మనకి ఎనీ టైం 144 సెక్షనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక అవమానాన్ని మనం పొందినప్పుడు, దేవా నువ్వు చూస్తున్నావు కదా, నీకు స్తోత్రం తండ్రి. ఒక తృణీకారాన్ని మనం పొందినప్పుడు, ఒక అగౌరవంగా మనల్ని మాట్లాడినప్పుడు, యేసయ్యా నువ్వు చూస్తున్నావుగా, నీకే స్తోత్రం. పర్లేదులేయ్యా, వాళ్ళు అలా అంటానికి తగిందాన్నే అన్నీలేయ్యా, ఏమైంది పోనీలే, వాళ్ళకి తెలిస్తే అంటారా, తెలియదులే, పోనీ అయ్యా, పోనీలేయ్యా పోనీ అంటే
ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. ఎక్కడుంది ఆ మాట? యెషయా 57:15 ఉంది. నేను వినయము గలవారి యొద్దనో దీన మనస్సు గలవారి యొద్దనో నివసించుచున్నాను అన్నాడు. సో దీన మనస్సు గలవారికి ఆయన మార్గాలు చూపుతాడు, దీన మనస్సు గలవారికి కృప చూపుతాడు, దీన మనస్సు గలవారికి పరలోక రాజ్య నిర్మాణంలో భాగం ఇస్తాడు, పరలోక రాజ్యంలో స్థలం ఇస్తాడు, దీన మనసు గల వారికి భూలోకాన్ని స్వతంత్రింపజేస్తాడు, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడు. ఏదో ఒక సబ్జెక్ట్ లాగా చెప్పలా. కాబట్టి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మిడివేళం ఊరేగుతారో, అవసరమైతే 4 మాటలు పట్టానికి ఇష్టపడి తగ్గించుకొని దీన మనసును అలవాటు చేసుకుంటారో మీ ఇష్టం. కొంతమందికి ఓ డైలాగ్ వింటా నేను ఎప్పుడు, ఇగో బ్రదరు నాకు మాట పట్టడం ఇష్టం ఉండదు అంటారు. అది యేసయ్య కంటే మొనగాడు. మాట పట్టడం ఇష్టం ఉండదు నాకు, నేను మాట పన్ను నేను మొనగాడు, ప్రభు కంటే మొనగాడు. అరే ఏ పాపం లేనివాడే వచ్చి అన్ని బూతులు తిట్టించుకుంటే లేదు, కానీ ఈ మొనగాడికి ఈ మొనగాతి మాట పడతాం ఇష్టం ఉండదంట. ఎంత అహంకారం! అవసరమైతే దేవుని నామం కోసం మాట పడాలి, తిట్లు తినాలి, దూషణ పొందాలి, అవమానాలు పొందాలి, సిద్ధపడాలి. అదిగా నువ్వు సాధన చేస్తే దేవుడు నీతోనే ఉంటాడు.